సంతోష్ రావుకి కేటీఆర్ ఆస్తుల కంటే ఎక్కువ ఆస్తులు ఉన్నాయి సంతోష్ రావుకి. ఇప్పుడు దీంట్లో నెంబర్ 2 కేసీఆర్ తర్వాత మనం కేటీఆర్ అనుకున్నాం. కేటీఆర్ కాదు నెంబర్ 2 ఇక్కడ సంతోష్ రావే. ఎందుకు సంతోష్ రావు అని చెప్తున్నా అంటే గతంలో 10 సంవత్సరాలలో తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉంటే కేసీఆర్ని కలవాలంటే ముందుగా సంతోష్ రావుని దాటుకొని వెళ్ళాలి. కొన్ని కీలకమైనటువంటి అంశాలు అంటే పార్టీ భవిష్యత్తు గురించి కానీ పార్టీ నాశనం అయిపోతుంటే కానీ ప్రజలు ఏం చెప్పుకుంటున్నారు ప్రజలు ఏమనుకుంటున్నారన్నటువంటి అంశాన్ని కొంతమంది వ్యక్తులు కేసీఆర్కు చెప్పాలన్నా కానీ చెప్పనీయకుండా అడ్డుపడ్డటువంటి వ్యక్తి సంతోష్ రావు. ఫైరోలు చేసిండు కేసీఆర్ కళ్ళు కప్పి కొన్ని చేసిండు, కళ్ళు కప్పకుండా కొన్ని చేసిండు. ఇట్లా వేల కోట్ల రూపాయలు సంపాదించుడు. సింపుల్గానే ఉంటాడు, సింపుల్గా ఇస్త్రీ చేసుకున్నాడా లేదా బట్టలు అన్నట్టుగానే ఉంటాడు. కానీ లోపల మాత్రం విపరీతమైనటువంటి ఈర్ష్యద్వేషం ఉంటుంది. ఎవరిని కూడా కేసీఆర్ని కలిసి ఇచ్చినోడు కాదు. ఈయనకు ఏమైనా పని కావాలన్నా కేసీఆర్తో ఇప్పుడు ఉంటారు కదా చాలామంది టికెట్ కోసమో లాబింగ్ చేసేటువంటి వాళ్ళు, కాంట్రాక్టర్లో లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇంకేదైనా కేసులు ఉన్నాయనుకో ఈయనకు చెప్పిన తర్వాతనే ఆయనను కలవాలన్నా కేసీఆర్ని వద్దా అనేది డిసైడ్ చేసేది ఈయనే. ఇక కేసీఆర్ దగ్గరికి ఎందుకు నేనే సాల్వ్ చేస్తా పో అని చెప్పేసి కోట్ల రూపాయలు అట్లా కాంట్రాక్టర్ల దగ్గర రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర చాలా సమస్యలు ఉన్నటువంటి వాళ్ళ దగ్గర మొత్తం అంతా కూడా వెనకేసుకున్నటువంటి వ్యక్తి సంతోష్ రావు. కేటీఆర్ కంటే ఎక్కువ ఆస్తులు అంటే మనం అర్థం చేసుకోవాలి. ఏ రకమైనటువంటి దోపిడీకి పాల్పడ్డాడు, ఏ రకమైనటువంటి అవినీతికి పాల్పడ్డాడు అనేది మనకు అర్థమవుతా ఉంది.